బంజారాహిల్స్ రోడ్ నంబర్ 2లోని కేబీఆర్ పార్క్ ను ఆనుకుని కొద్ది రోజుల క్రితం బస్ షెల్టర్ నిర్మించారు. అయితే ఇక్కడ బస్సులు మాత్రం ఆగవు. కేవలం ప్రకటన బోర్డుల కోసమే ఈ షెల్టర్ ను కొత్తగా నిర్మించారు. ఫుట్పాత్లపై దీన్ని నిర్మించడంతో పాదచారులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నగరంలో కొన్ని చోట్ల బస్ షెల్టర్లు ప్రకటనల బోర్డులకే పరిమితమయ్యాయి. తాజాగా కేబీఆర్ పార్క్ దగ్గర కూడా బస్ షెల్టర్ ని నిర్మించారు. అయితే ఇక్కడ బస్సులే ఆగనప్పుడు ఈ బస్ షెల్టర్ ని ఎందుకు నిర్మించారు అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. వాకర్లు కూడా ఇబ్బందులు పడుతూ వాకింగ్ చేస్తున్నారు. ఇక్కడ బస్ స్టాప్ ని అనవసరంగా నిర్మించారని వాకర్లతో సహా పాదచారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ బస్ స్టాప్ ఎవరి కోసం నిర్మించారు అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఉన్నతాధికారులు రాకపోకలు సాగించే రోడ్డులో కేబీఆర్ పార్క్ ని ఆనుకుని నిర్మించిన ఈ బస్ స్టాప్ లో కనీసం బస్సులాగూ ఫుట్పాత్ పై కూడా నడవటానికి ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. ఇంకోవైపు ఈ బస్ స్టాప్ నిర్మాణం కోసం ఇక్కడ ఉన్న 2 చెట్లను కొట్టేశారు. అవసరం లేని చోట బస్ స్టాప్ నిర్మించడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఎవరి కోసం ఈ బస్ స్టాప్ లో అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా బస్సులు ఆగని చోట నిర్మించిన ఈ బస్ స్టాప్ ని వెంటనే తొలగించాలని, ఫుట్పాత్ ని విశాలం చేయాలని, రాకపోకలకు అడ్డంకులు లేకుండా చూడాలని కోరుతున్నారు. कभी कभी बुढ़े बड़े आदमी रहते लिफ्ट चौरस्ता तक देता हूँ मैं इपड़े बस పోయింది ఎప్పుడు ఇది రుకాలు లేవు ఇక్కడ ఎప్పుడు ఉన్నాయి బస్సు ఇది ఆగదా లేవు 2-3 బస్ స్టాండ్ ఉంది అక్కడ ఇక ఎక్కడ నడుస్తారు రుకాలు లేవు. నగరంలో చాలా చోట్ల బస్ షెల్టర్లు ఇలానే ఉన్నాయి. ప్రకటనల కోసం మాత్రమే ఇవి అన్నట్టుగా ఉన్నాయి. కనీసం అక్కడ బస్సులు కూడా ఆపకుండా వెళ్తుండటంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కోక తప్పట్లేదు. నగరంలో కొన్ని చోట్ల బస్ షెల్టర్లు కేవలం ప్రకటనల కోసమే, ప్రయాణికుల కోసం కాదు అన్నట్లుగా ఉన్నాయి. ప్రజెంట్ ఇక్కడ కేబీఆర్ పార్క్ దగ్గర చూసినట్లయితే రీసెంట్ గా ఇక్కడ ఒక బస్ షెల్టర్ అయితే నిర్మించారు. ఇక్కడే ఉన్న 2 చెట్లను నరికివేసి మరీ కూడా ఇక్కడ కొత్త షెల్టర్ నిర్మించడం జరిగింది. కనీసం ఇక్కడ బస్సులు కూడా ఆగవు. అయినప్పటికీ ఇక్కడ కేవలం ప్రకటనల కోసమే నిర్మించినట్టుగా ఈ బస్ షెల్టర్ పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ బస్సే ఆగనప్పుడు ఇక్కడ బస్ షెల్టర్ ఎందుకు నిర్మించారనే దానిపైన కొంత వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. దాంతోపాటు ఇక్కడ వాకర్స్ కేబీఆర్ పార్క్ చుట్టూ నిత్యం వాకింగ్ చేస్తూ ఉంటారు, ఉదయం సాయంత్రము. అయితే వాకింగ్ చేసే సమయంలో ఈ ఫుట్పాత్ పై నుంచి వెళ్ళేటప్పుడు కూడా ఈ బస్ షెల్టర్ వల్ల అయితే ఇబ్బందిగా అవుతుంది, ఇరుకుగా ఉంటుంది. ఇక్కడ నుంచి వెళ్ళాలంటే కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. అయితే బస్సులు ఆగని చోట ఇక్కడ ప్రకటనల కోసమే నిర్మించారన్నట్టుగా అభిప్రాయాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికైనా సరే ఎక్కడెక్కడైతే అవసరం లేకుండా బస్ షెల్టర్ని నిర్మించారో అవన్నీ వెంటనే తొలగించాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వీడియో జర్నలిస్ట్ వీరబాబుతో ప్రియాంక, HMTV, హైదరాబాద్.